హాయ్ అండి. నేను లాంగ్ వీడియోలో ఒక వీడియో చేశాను. హెయిర్ ఎలా ఊడిపోతుంది, అసలు ఎన్ని మంత్స్ నుంచి ఇంత హెయిర్ దాచాను, అసలు ఇంత హెయిర్ ఊడిపోయింది అని అయితే చెప్పాను. కానీ నేను చేసిన మిస్టేక్స్ చెప్పలేదు. అండ్ నేను చేసిన మిస్టేక్స్ మీరు కూడా చేసి ఉంటారు. సో నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కొక్కటిగా వినండి. సో ఆ మిస్టేక్స్ అయితే మీరు చెయ్యొద్దు, ఎందుకంటే నేను చేయడం వల్ల నా హెయిర్ ఫుల్ ఊడిపోతుంది. నా హెయిర్ ఎంత ఊడిపోయిందో కూడా మీకు చూపించాను, ఇంకొకసారి చూపిస్తాను, చూసేయండి. ఇది జస్ట్ నాకు 6 మంత్స్లో ఊడిపోయింది అనమాట. ఆ ముందు ఇంత ఊడలేదు, కొంచెం కొంచెంనే ఊడింది. కానీ ఇప్పుడు నేను చాలా మిస్టేక్స్ అనేవి చేశాను. సో నేను ఇదంతా బయటికి తీయలేను. సో అందుకనే నేను చెప్తున్నాను, మీరైతే మిస్టేక్స్ చేయొద్దు. అండ్ మిస్టేక్స్తో పాటు నేను టిప్స్ కూడా ఇప్పుడు ఫాలో చేస్తున్నాను. అది మా వారు చెప్పారు, కొన్ని టిప్స్ కొన్ని ఫాలో చెయ్యు, హెయిర్ ఊడదు అని అయితే చెప్పారు. అండ్ నా కోసం కొన్ని మంత్స్ ముందే హెయిర్ ఆయిల్స్ అయితే తీసుకొచ్చారు. సో నేను వాటిని కూడా చూపిస్తాను. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇప్పుడు మిస్టేక్స్ మాత్రమే చెప్తాను, నేను చేసినవి అవి మీరు ఫాలో చేయండి, ఆ మిస్టేక్ చేయకుండా. సో నేను ఫస్ట్ చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, హెయిర్ హెడ్ బాత్ చేసినప్పుడు ఆయిల్ పెట్టుకొని చిక్కులు మొత్తం విప్పాలి. అది చేయలేదు నేను. అసలు ఎప్పుడు చిక్కులు విప్పేదాన్ని కాదు, ఆయిల్ పెట్టేదాన్ని కాదు. డైరెక్ట్గా ఇప్పుడు పొడి హెయిర్ ఉంది అండ్ నాకు మళ్ళీ ఈరోజు నేను హెడ్ బాత్ చేయాలి, పూజ చేయడానికో లేకపోతే రథంకో లేకపోతే ఇంకా టెంపుల్కో లేదంటే ఇంకా అదర్ బయటికి వెళ్ళడానికి సో ఇలా ఉన్నా సరే నేను దీనిలాగే చేసేసాను. దానివల్ల ఇలా పొడి హెయిర్ వల్ల ఇంకా నేను స్నానం చేసుకోవడం వల్ల హెడ్ బాత్ ఇది చిక్కు పడిపోయింది. ఆ చిక్కు తీయడానికి చాలా కష్టం. మీరు ఎప్పుడైనా ఈ మిస్టేక్ చేసే ఉంటారు, ఒకసారి అబ్జర్వ్ చేయండి. పొడి హెయిర్ని మళ్ళీ మనం హెడ్ బాత్ చేస్తే అది చాలా చిక్ అయిపోతుంది. ఆ చిక్కు తీయడం చాలా కష్టం ఉంటుంది, హెడేక్ కూడా వస్తుంది. నేనైతే చాలాసార్లు చేశాను. నేను ఎప్పుడు చేసే మిస్టేకే ఇది, నేను ఎప్పుడు చేస్తూనే ఉన్నాను. ఆయిల్ అనేది పెట్టుకోకుండా చిక్కు తీయకుండా హెడ్ బాత్కి వెళ్ళిపోతాం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ ఏంటి తెలుసా, నేను కండిషనర్ యూజ్ చేసేదాన్ని, ఇప్పుడు యూజ్ చేయట్లేదు. పాప పుట్టాక ముందు యూజ్ చేసేదాన్ని, కానీ నాకు అది యూజ్ చేయడం రాలేదు. యూట్యూబ్లో విన్నాను ఎలా యూజ్ చేయాలనేది, అవన్నీ నాకు వర్కౌట్ అవ్వలేదన్నమాట. సో కండిషనర్ అనేది చూసారా, ఇది దీనికి పెట్టకూడదు. ఇక్కడ మన దీనికి మొత్తం పెట్టకుండా ఇక్కడ నుంచి మాత్రమే కండిషనర్ పెట్టాలి. అండ్ సెకండ్ థింగ్ ఏంటి, కండిషనర్ పెడితే హెయిర్ గ్రోత్ అయిపోతుంది, హెయిర్ ఊడదు అవన్నీ అనుకుంటారేమో. కండిషనర్ పెడితే హెయిర్ గ్రోత్ అది కాదు, హెయిర్ స్మూత్గా సిల్కీగా చిక్కు లేకుండా ఉంటుంది అంతే. సో కండిషనర్తో నేను మిస్టేక్ చేసేసాను. ఇక్కడ పెట్టేశాను, ఇక్కడ కూడా పెట్టాను, కానీ వాష్ చేసేదాన్ని కాదు. సో దానివల్ల నాకు హెయిర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది అనమాట. అండ్ చిగుళ్ళు కూడా పగిలిపోయినాయి ఫుల్గా. నేను ఇక్కడ వరకు అప్లై చేసేదాన్ని, చిగుళ్ళు అయితే ఫుల్ పగిలిపోయినాయి. సో మీరైతే కండిషనర్ని యూజ్ చేసినా మీరు పర్ఫెక్ట్గా తెలుసుకొని యూజ్ చేయండి. దానివల్ల అయితే యూజెస్ లేదు, దానివల్ల హెయిర్ సిల్కీగా స్మూత్గా కనిపిస్తుంది అంతే. సో అది పక్కన పెడితే, మూడోది వచ్చేసి నేనేం చేశానంటే ఆయిల్ వీక్లీ వన్సే పెట్టుకునేదాన్ని, అది సాటర్డే హెడ్ బాత్ అయ్యాక పెట్టుకునేదాన్ని. ఇప్పుడు నేను మిస్టేక్స్ చేసినవే చెప్తున్నా, ఇప్పుడు చేస్తున్నా అనట్లేదు. సో మిస్టేక్స్ అన్నీ చేసేదాన్ని అని చెప్తున్నా. సో నేనేం చేసేదాన్ని అంటే ఆయిల్ అనేది అదే హెడ్ బాత్ అనేది ఒక్కసారే చేసేదాన్ని సాటర్డే. ఎప్పుడో అవసరం ఉంటే చేసేదాన్ని, పండగలు ఇంకేదైనా టెంపుల్కి లేదంటే ఇంకేదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మాత్రమే నేను హెడ్ బాత్ చేసేదాన్ని. కానీ లేదంటే వీక్లీ సాటర్డే చేసేదాన్ని, అది కూడా సండే ఆయిల్ పెట్టేసేదాన్ని. సాటర్డే హెడ్ బాత్, సండే ఆయిల్ పెట్టేసేదాన్ని. మళ్ళీ సండే వస్తే కానీ ఎంతో హెయిర్ డ్రై అయిపోతే కానీ నేను ఆయిల్ పెట్టేదాన్ని కాదు. అది చాలా 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 మిస్టేక్ నేను అప్పుడు చేశాను. ఇప్పుడైతే అది చేయట్లేదు. వీక్లీ ట్వైస్ స్నానం అయితే చేస్తున్నాను, హెడ్ బాత్. సో ఆయిల్ అయితే నేను 3 డేస్ నుంచి పండగ కాబట్టి ఆయిల్ అప్లై చేసుకోలేదు. 2 డేస్ నుంచి అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసుకున్నాను కానీ ఉంచలేదన్నమాట. సో ఈరోజు పండగ అయిపోయింది కాబట్టి నేను ఖచ్చితంగా హెయిర్ ఆయిల్ పెట్టేస్తాను. ఇది ఈరోజు రేపు మాత్రమే నా హెయిర్కి ఉంటుంది, ఆ తర్వాత పొడిబారిపోతుంది. మళ్ళీ నేను ఆయిల్ అప్లై చేసుకుంటాను అనమాట. హెడ్ బాత్ చేసే ముందు ఆయిల్ అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసుకుంటాను. సో అలా మెయింటెనెన్స్ అయితే చేశాను. కానీ నేను ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాను, అప్పుడైతే మెయింటైన్ చేయలేదు. సో మీరు
హెయిర్ అయితే మెయింటైన్ చేయండి. ఇంకా 4వది ఏంటంటే బీచ్కి వెళ్ళిన, ఎండలో బయటికి వెళ్ళినా అదంతా మనకి చెమట పట్టేస్తుంది అనమాట. ఆ చెమటతో మనం ఆయిల్ అప్లై చేసేస్తాం. ఆయిల్ కాదు, షాంపూ పెట్టి బాగా క్లీన్ చేసుకోండి. బీచ్కి వెళ్తే మెయిన్ ఆ సాల్ట్ వాటర్ అనేది పట్టేసి జుట్టు అంతా రగిలిపోయి మొత్తం ఇదైపోతుంది అనమాట. సో మీరైతే బీచ్కి వెళ్ళిన ఎండలో బాగా చెమట పట్టేసి మీరు బాగా ఎక్కువ మట్టి పని లేదంటే సిమెంట్ పని లేదంటే ఆ పనులు చేస్తారో చేయరు నాకు తెలియదు, కానీ ఏదైనా తల మీద ధూళి అంత ధూళిలోకి వెళ్ళినా సరే వర్క్ అదంతా చేస్తారు కదా, ఇల్లు కన్స్ట్రక్ట్ అయ్యే టైంలో అదంతా ధూళి దీని మీద పడుతుంది. సో హెడ్ బాత్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. హెడ్ బాత్ చేసేసి 1 డే 2 డే 3 డే వదిలేస్తుంటారు, అవి చిక్కు పడిపోతుంటాయి. ఆ చిక్కు తీయడానికి చాలా టైం పట్టేస్తుంటుంది అనమాట. చిక్కు వచ్చాక తీస్తుంటే హెడేక్ వచ్చేస్తుంది, అంత చిక్కు పడిపోతుంది. నాకు ఆ చిక్కు వల్ల నాకు ఇదంతా ఊడిపోయింది, నార్మల్గా కాదు. నేను ఇవన్నీ చిక్కులు పెట్టేసుకునేదాన్ని. 5th వచ్చేసి నేనేం చేసేదాన్ని అనమాట, నైట్ పూట ఇంకా చక్కగా ఏం చేసేదాన్ని అంటే ఇలా హెయిర్ ఇచ్చేసుకోకుండా ఇలా పెట్టేసుకునేదాన్ని. నైట్ ఒకవేళ జడ వేసుకునే టైం లేకపోతే ఇలా పెట్టేసుకునేదాన్ని అనమాట. సో అలా పెట్టేసుకొని పడుకుండిపోతే నైట్ ఊడిపోతుంది మనకి నిద్ర, అసలు డిస్టర్బెన్స్. రెండోది మొత్తం చిక్కు పడిపోయి రగిలిపోయి అదనేది అసలు చాలా పాడైపోతుంది హెయిర్. నైట్ ఎప్పుడు సిగ పెట్టుకోకండి, బాగా నీట్గా ఆయిల్ అప్లై చేసుకొని డైలీ బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వీడియోస్ చేసుకునే వాళ్ళు ఉంటారు, లేదంటే ఇంకా అదర్ మాకు హెడ్ బాత్ ఉండాలి కంపల్సరీ అనేవాళ్ళు నైట్ పూట ఆయిల్ అప్లై చేసేసుకొని నీట్గా జడ వేసేసుకోండి అనమాట. జడ వేసేసుకొని చుట్టేసుకొని పడుకోండి. ప్రశాంతంగా హెయిర్ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీ హెయిర్ అస్సలు డ్యామేజ్ అవ్వదు అనమాట. 6th వన్ వచ్చేసి నేను వెజిటేబుల్స్ తినేదాన్ని కాదు, ఫ్రూట్స్ తినేదాన్ని కాదు, అండ్ ఎప్పుడు ఆయిల్ ఫుడ్, ఇంట్లోనైనా ఆయిల్ ఫుడ్డే, పకోడీలు బజ్జీలు మళ్ళీ బిర్యానీలు అలా మసాలా ఫుడ్ ఆయిల్ ఫుడ్ తినే వల్ల నాకు గ్యాస్ట్రిక్ కూడా వచ్చేసింది. నా హెయిర్ ఫుల్ డ్యామేజ్ అయిపోయి ఊడిపోయిందనమాట. మా వారైతే నువ్వు అవుటర్ ఫుడ్ తినడానికి వీలు లేదు, మంచి ఫ్రూట్స్ అయితే తెచ్చిపెట్టేవాళ్ళు, వెజిటేబుల్సే వీక్ మొత్తం వెజిటేబుల్సే, ఒక్క సండే చికెన్ తెచ్చేవారు, ఫిష్ తెచ్చేసి పెట్టేవారు, అంతే. నేను వాటినే ఫాలో చేశాను అనమాట. సో అలా ఇవి కాకుండా ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల కూడా మన స్కిన్ కూడా పోతుంది అండ్ హెయిర్ కూడా పోతుంది. సో నేను ఆ మిస్టేక్ని అయితే ఖచ్చితంగా చేశాను, ఎందుకంటే నేను చాలా తినేదనమాట. ఇంకా ఇవన్నీ మిస్టేక్స్ నేను చేశాను, ఇంకా చాలానే మిస్టేక్స్ చేశాను అనమాట. ఆయిల్ అప్లై చేసుకోకపోవడం, షాంపూ కరెక్ట్గా మనం హెడ్ బాత్ చేసేటప్పుడు ఇలా పెట్టి చేస్తే చుండ్రి వదిలేస్తుంది, షాంపూ కూడా దానికి బాగా పట్టి ఇక్కడ ఉన్నాయి కదా లోపల అవన్నీ బాగా గ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ గ్రోత్ అవ్వదు కదా, ఇక్కడ కదా, మనం ఇక్కడ బాగా చూసుకోవాలి. అండ్ అలా ఆయిల్ ఇక్కడ నెత్తి మీద వేసుకొని ఉండాలి. అండ్ 7th వన్ వచ్చేసి నేను పురటాలుగా ఉండేటప్పుడు అంటే హనీ పుట్టాక నాకు హెడ్ మీద దువ్వును పెట్టొద్దు, పెడితే తలనొప్పి వస్తుంది ఫ్యూచర్లో అని చెప్పేవాళ్ళు. అండ్ ఓయిలాక్ అనేది తల మీద వేసేసి వాటర్ వేసేసారనమాట. ఉత్తు నీళ్ళే, షాంపూ పెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు ఉత్తు నీళ్ళే వేసుకుంటే హెయిర్ ఎంత ఉంది, ఇంత హెయిర్కి మామూలుగా అస్తమాటి దువ్వును పెట్టకుండా ఉట్టి వాటర్ వేసేస్తే అది ఎలా అయిపోతుంది, అట్ట కట్టేసింది అనమాట. ఇంకా ఆ చిక్కు ఇప్పడానికి నాకు 3 days చిన్నగా ఇప్పుకొని తలనొప్పి అలా ఇప్పుకున్నాను అనమాట. సో పురటాలుగా ఉండేటప్పుడు తల మీద పెట్టొద్దు అంటారు, కానీ బాగా ఆయిల్ రాసేసుకొని జడ వేసేసుకోండి నీట్గా అలా అంటారు. మీరు ఫాలో చేస్తారో చేయరో నాకు తెలియదు, నేను ఫాలో చేయడం వల్ల నా హెయిర్ అయితే ఊడిపోతుంది అలా అంటారు. కానీ హెయిర్కి ఆయిల్ పెట్టుకొని జడ అయితే వేసుకోండి. 3rd వన్ పొరటాలుగా ఉండేటప్పుడు మనకి నిద్ర ఉండదు, పిల్లలు పడుకోరు, ఫుడ్ కూడా కరెక్ట్గా మాకు పెట్టేవారు కాదు, చాలామంది తినేస్తారేమో, ఒక్క పూట పెట్టేవారు, మార్నింగ్ ఈవినింగ్ బ్రెడ్ ఇచ్చేవారు, అది ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు. డాక్టర్స్ అయితే అన్నీ తినండి మంచిగా, సో అన్నీ తినేసి బేబీస్కి మిల్క్ ఇవ్వండి, నీట్గా హై ప్రోటీన్ ఉన్నవి తినండి అని అయితే చెప్తారు. మా అమ్మ వాళ్ళకి అదంతా తెలియదు కాబట్టి పాతకాలం అప్లై చేస్తుంటారు కాబట్టి నేను అదే ఫాలో చేశాను అనమాట. సో అందుకనే బాగా సన్నబడిపోయి ఇంకా హెయిర్ మొత్తం కోల్పోతున్నాను అనమాట. ఇంకా సన్నబడడం వల్ల చాలా మంచిదే అనమాట. ఆపరేషన్ అయినా చాలా సన్నంగా ఉన్నాను.
అందుకనే మీరైతే నేను ఇలా స్లిమ్గా ఆపరేషన్ అయ్యాక స్లిమ్గా ఎలా ఉన్నాను అనేది మీకు చెప్తానన్నమాట. రెండోది, నేను ఇప్పుడు ఫాలో చేస్తున్నాను కొన్ని హెయిర్ ఊడకుండా. అది నాకు మంచి రిజల్ట్ ఇచ్చిందంటే కన్ఫామ్గా మీకు నేను చెప్తానన్నమాట. ఇలా నా హెయిర్ అనేది ముడి కట్టుకొని ఉంచేసుకునేదాన్ని అనమాట ఎక్కువసేపు. సో దానివల్ల నాకేమయ్యేదంటే అది అలాగా చిక్కుపడిపోయేది. సో ఇప్పుడైతే ఇలా తీయగానే ఊడుతాయి, చాలా ఊడుతుంది అనమాట. నేను ఇలా మిస్టేక్స్ చేయకండి. మీరైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.